మనం ఇంతకు ముందు కేసులో కూడా చూసుకున్నట్లయితే జానీ మాస్టర్ మీద ఇలాంటివి ఆరోపణలు ఉండడం చూసాము గతంలో. అలానే ఇప్పుడు ఈ ముంబై వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ అమ్మగారిని రానివ్వకుండా ఆపేశారు అని, హోటల్లో అకామిడేషన్ ఇవ్వను, బస్ టికెట్ తీయను, సంథింగ్ ఇలాంటివి అన్ని ఇష్యూస్ జరిగాయని ఆ అమ్మాయి చెప్పడం జరుగుతుంది. ఆమె మీద ఫస్ట్ కేసు పెట్టాలి, తల్లి మీద పెట్టాలి. ఎందుకంటే తల్లి ప్రోత్సాహం లేకుండా ఏదో జరగకూడదు. 5 సంవత్సరాల తర్వాత బయట పెట్టే అవకాశం అయితే కాదు. దీంట్లో కుట్రకోణం దాగి ఉంది. ఆమె ట్విట్టర్ లో గానీ ఆమె న్యూస్ లో గానీ చూస్తే గురువే నా దైవం, జానీ మాస్టర్ లేనిదే నేను లేను అని మరి ఇన్ని ఎలా చెప్పుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయికి మేము ప్రోత్సహిస్తామని అల్లు అర్జున్ గారికి తప్పే, ఆ అమ్మాయికి గీతా ఆర్ట్స్ నుంచి కంపెనీ నుంచి మేము ఆఫర్స్ ఇస్తాం అనేది తప్పే. కానీ మనం ఇంతకు ముందు కేసులో కూడా చూసుకున్నట్లయితే జానీ మాస్టర్ మీద ఇలాంటివి ఆరోపణలు ఉండడం చూసాము గతంలో. అలానే ఇప్పుడు ఈ ముంబై వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ అమ్మగారిని రానివ్వకుండా ఆపేశారు అని, హోటల్లో అకామిడేషన్ ఇవ్వను, బస్ టికెట్ తీయను, సంథింగ్ ఇలాంటివి అన్ని ఇష్యూస్ జరిగాయని ఆ అమ్మాయి చెప్పడం జరుగుతుంది. మరి ఇవన్నీ ఎంతవరకు? కూతురు గొప్పదా, బస్ టికెట్ గొప్పదా? కూతురు లైఫ్ గొప్ప, కూతురు జీవితం గొప్ప. కూతురు అంటే 1000 రూపాయలు బస్ టికెట్ కోసం కూతురుని వదిలేస్తామా? లేకపోతే అక్కడ ఆపేస్తాం వద్దు మాకని? నా కూతురు అయితే నేను వదిలేస్తాను. నా కూతురు అయితే ఎట్టి బస్సులో నేను ఆ సినిమాని వదిలేస్తాను. నా చెల్లెలు అయితే ఆ సినిమాని వదిలేస్తాను. ఎందుకంటే నేను సెక్యూరిటీ లేకుండా మైనర్ కాబట్టి నేను పంపించను. ఫస్ట్ ఈజ్ మైనర్ గా నాట్ యాక్టింగ్. మైనర్ గా నేను యాక్టింగ్ చేయించను. ఒక మైనర్ గా చైల్డ్ క్యారెక్టర్ వచ్చిందంటే నేను చేయించడానికి కూడా నేను లేకుండా చేయను. ఆ తల్లి కూడా మరి ఆ తప్పు చేసింది. ఆ తల్లి కూడా వాళ్ళకి ప్రోత్సహించింది, సపోర్ట్ చేసింది. మైనర్ గా ఆయన ఒకవేళ నిజంగా అక్కడ అత్యాచారం జరిగింది అని అంటున్నారు కాబట్టి ఆమె మీద ఫస్ట్ కేసు పెట్టాలి, తల్లి మీద పెట్టాలి. ఎందుకంటే ఆమె ప్రోత్సహిస్తేనే జరుగుంటది. మైనర్ కి బాధ్యులు ఎవరు? తల్లి. తల్లి ప్రోత్సాహం లేకుండా ఏదో జరగకూడదు కనుక ఆమె మీద ఫస్ట్ కేసు పెట్టాలి. కనుక అత్యాచారం జరిగిందని తెలిసినప్పటికీ జరిగిందని ఎలా మీరు నిర్ధారించుకోవచ్చు? ఒకవేళ అలా అనుకుందాం, ఒకవేళ జరిగింది అనుకోండి, ఆ అమ్మాయి వాళ్ళ తల్లికి చెప్తుంది, ఆబ్వియస్లీ చెప్తుంది. కానీ మనం అప్పుడే బయట పెట్టాలి అని అంటే వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోవచ్చు, వీళ్ళని చూసి భయపడవచ్చు, ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి, మనం ఏమైనా చేయించవచ్చు. మన జీవితాన్ని వాళ్ళు అక్కడ నిజంగా సినిమా షూటింగ్ లో కొన్ని 300 మంది ఉంటారు. మన హోటల్లో అయితే కొన్ని 100 మంది హై సెక్యూరిటీ ఉంటుంది, 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. అలాంటప్పుడు అక్కడ ఏమైనా జరిగితే మనం గట్టిగా మనం నిజంగా మనకు ఏ ఉద్దేశం లేదు, మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు, లొంగ తీసుకుంటున్నాడు అంటే అప్పుడు చెప్పుతో కొట్టడం, తెంపిపించుకోవడం, బయటకు రావడం, లేకపోతే గంట తర్వాత బయటకు వచ్చి నన్ను ఇలా చేశాడని చెప్పేసి ఆ గంట తర్వాత కూడా బయటకు వచ్చి కూర్చొని నన్ను అన్యాయం చేశాడని చెప్పొచ్చు, లేకపోతే తలుపులు కొట్టవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. ఇష్టం లేకపోతే 5 సంవత్సరాల తర్వాత బయట పెట్టే అవకాశం అయితే కాదు. దీంట్లో కుట్రకోణం దాగి ఉంది. 5 సంవత్సరాలు మనం ఆమె ఫేస్బుక్లు అందుకే నా యూట్యూబ్లు అన్ని చూసుకుంటూ వెళ్తే ఇస్ టాప్ మైనర్ నుంచి అప్ టు టాప్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ గా, డాన్సర్ గా, ఈజ్ టాప్ కొరియోగ్రాఫర్ గా ఈరోజు ప్రతి ఒక అల్లు అర్జున్ గారు ఫీడ్ చేశారంటే అమ్మాయికి, ఒక సుకుమార్ గారు సపోర్ట్ చేశారంటే మొత్తం టోటల్ గా ఆమె ఎంత పేరు తెచ్చుకుని జానీ మాస్టర్ గారి వల్ల. కనుక అవన్నీ అన్ని తీసుకొని ఆమె ట్విట్టర్ లో గానీ ఆమె న్యూస్ లో గానీ చూస్తే గురువే నా దైవం, జానీ మాస్టర్ లేనిదే నేను లేను అని మరి ఇన్ని ఎలా చెప్పుకుంటూ వచ్చింది. అంటే పొలిటికల్ గా కూడా జానీ మాస్టర్ కొంచెం స్టాండర్డ్ ఉంది అని, ఇది పొలిటికల్ గా ఏమైనా ఇందులో ఇంక్లూడ్ చేసి కుట్ర పన్నుతున్నారు జరగచ్చు. నేనేమంటానంటే ఆ అమ్మాయి కంప్లైంట్ లో అనుమానాలు ఉన్నాయి, అక్కడ విక్టిమ్ జరిగిందా జరగలేదనేది పోలీసులు నిర్ధారిస్తారు, కోర్టు నిర్ధారిస్తుంది, ఛాంబర్ నిర్ధారించడానికి లేదు. ఛాంబర్ అండగా ఉండటానికి, అండగా ఉండి ఆమెకు మన సపోర్ట్ గా ఉండి ఆమె తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన దాకే మన రైట్. కానీ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే ఈ నెగిటివ్ టాక్ ఏదైతే ఉందో, కమిట్మెంట్స్ అడుగుతారు, కాస్టింగ్ కి వెళ్ళినప్పటి నుంచి టార్చర్ అనేది స్టార్ట్ అవుతుంది, మనం ఎదగాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అన్నది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో నడుస్తున్న ఒక నెగిటివ్ టాక్ ఉంది. అలాంటి వాటికి ఇవి ఏమైనా కారణాలు అంటారా? ఇవి కుట్ర పరంగా కానివ్వండి, నిజంగా జరగనివ్వండి. ఒకటి కమిట్మెంట్స్, ఆడపిల్ల ఆదిపరాశక్తి ఇవ్వాలి. మనం నీలో టాలెంట్ ఉంటే ఏది అవసరం లేదు. నీలో నువ్వు రాత్రి అడ్డదారి తొక్కాలి అనుకుంటే నిన్నెవరు ఆపలేరు. 2 విషయాలు. నీలో టాలెంట్ ఉంది అంటే ఈ రోజు టాప్ మోస్ట్ హీరోయిన్స్ అందరూ కూడా నెంబర్ 1 హీరోయిన్స్ అయ్యారు. నువ్వు ఇష్టపడితే ఎవరు ఆపగలుగుతారు? నువ్వు అడ్డదారి తొక్కాలనుకుంటే నిన్ను ఎవరు ఆపగలుగుతారు? నిన్ను బలవంతపు చేస్తే కంపల్సరీ బయటకు వచ్చి గట్టిగా బెదిరించవచ్చు. గట్టిగా నువ్వు ఇప్పుడు బెదిరించకుండా 5 సంవత్సరాల తర్వాత బెదిరించి నన్ను ఆ రోజు అలా చేశారు, ఈ రోజు ఈ షూటింగ్ అలా చేశారంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నిన్ను కమిట్మెంట్ అడిగిన ఒక మేనేజర్ అక్కడే చెప్పుతో కొడితే, మీరు మొన్న ఒకసారి రమ్యకృష్ణ గారి మాటలో చూడండి, ఆమ్ని గారి మాటలో చూడండి, అమ్మ మిమ్మల్ని మీ అమ్మగారు రాకుండా రావద్దు అన్నారమ్మా అన్నది ఆమ్ని గారు. అప్పుడు ఆమె ఏం చెప్పింది, మా అమ్మగారు ఉంటేనే నేను వస్తాను అన్నది.
అమ్మ మీ డైరెక్టర్ గారు మీతో మాట్లాడతారు అంటున్నారమ్మా అన్నది. ఓకేనండి నేను ఆఫీస్కి వస్తాను అన్నది. లేదు రూమ్కి రమ్మన్నారమ్మా అంటే నేను రానండి రూమ్కి. అంతే కదా అక్కడ. అంతే, క్లియర్. అలాగా చాలా మందికి ఇలాంటి ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి, ఎదుర్కొంటూ రావాలి. నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్. ఆడపిల్ల రోడ్డు మీద కనబడితే ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటాడు. అవును. ఆ ఆడపిల్ల నిజాయితీ ఉంటే ఆడపిల్ల చెప్పుతో కొడుతుంది, లేకపోతే సున్నితంగా మనకి ఎందుకు గొడవ అని కమిట్మెంట్ సున్నితంగా తిరస్కరిస్తుంది. లేకపోతే బలవంతపు చేస్తే అక్కడ మనం వెంటనే ఇమ్మీడియట్లీ పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. మనకి ఇంకా సినిమా ఫీల్డ్ కి ఛాంబర్ ఉంది, అవును. సినిమా ఫీల్డ్ కి మొత్తం మేనేజర్లు ఉన్నారు, 300 మంది సినిమా ఇండస్ట్రీ షూటింగ్ లో ఉంటారు. కనుక అక్కడ ఏమైనా తప్పు జరిగితే మీరు ఇమ్మీడియట్లీ తీసుకోవచ్చు. ఆడిషన్ అనేది సినిమా ఆఫీసర్ జరుగుతుంది. ఆడిషన్ అనేది గెస్ట్ హౌస్ లో జరగదు, ఫామ్ హౌస్ లో జరగదు, బెడ్రూమ్ లో జరగదు, హోటల్ రూమ్ లో జరగదు. హోటల్ రూమ్ కి రమ్మంటే వెళ్ళడం నీ తప్పు, గెస్ట్ హౌస్ కి రమ్మంటే వెళ్ళడం నీ తప్పు. నువ్వు ఆడిషన్ అనేది 10 నిమిషాలు ఆడిషన్ ఏం జరుగుతుందంటే మీరు ఇచ్చిన వీడియో, మీరు ఇచ్చిన ఫొటోస్ కి, ఆ పర్ఫార్మెన్స్ కి, ఆ క్యారెక్టర్ కి మీరు సరిపోతున్నారా సరిపోరా, ఆ హైట్ సరిపోతున్నారు లేదని అసిస్టెంట్ డైరెక్టర్ గారికి పెద్ద క్యారెక్టర్స్ గురించి డైరెక్టర్ గారు చూస్తారు, చిన్న క్యారెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు వాళ్ళు చూసి నేను పర్ఫార్మెన్స్ చేసి ఆఫీస్ మాత్రమే ఆడియన్స్ జరుగుతుంది. ఈ విషయానికి వచ్చేసరికి నాగబాబు గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది, కోర్టులో నిర్ధారణ జరిగేంత వరకు మనం ఏ వ్యక్తిని కూడా నేరస్తుడిగా భావించలేమని. అంటే ఆయన ఇండైరెక్ట్ గా ఏమైనా జానీ మాస్టర్ కి సపోర్ట్ ఇస్తున్నారంట? సపోర్ట్ అని కాదమ్మా, నేను సపోర్ట్ ఇవ్వట్లేదు, ఎవరు సపోర్ట్ ఇవ్వరు. మీరు మీ ఛాంబరు ఏ విధంగా వన్ సైడ్ చేస్తుంది, మీరు నిందితుడని ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు ఇద్దరు కార్డులు ఆపాలి. ఇద్దరు కూడా ఈ రోజు కోర్టు నిర్ధారణ కాదా, ఆమె కంప్లైంట్, ఆయన నేను మామూలు ముద్దాయిగా అంటున్నారు. ఆ రెండుగా ఇద్దరిని ఆపి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టు వారు నిర్ణయం తీసుకున్నాక అప్పుడు ఇద్దరిని మనం తీసుకురావాలి. లేదనుకుంటే ఆమె ప్లాన్ ప్రకారం జానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది, ప్లానింగ్ ప్రకారం జానీ మాస్టర్ గారు టాప్ ఇండియా అందరూ ఆయన కంపెనీలన్నింటిలో పరిచయం చేసుకుంది, ఆయన టాప్ పర్ఫార్మెన్స్ నిరూపించుకుంది. అలాగే ఈయన బదనాం చేసి ఈయన బ్యాక్గ్రౌండ్ కొంతమంది కెట్టనోళ్ళతో ఈమె అందరితో కలిసి ఆమె కంపెనీలన్నీ ఈమె లాక్కొని ఆమె కంపెనీలన్నింటిలో ఈమె నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళిపోయి ఆయన నడి రోడ్డు మీద లాగుదామని ఆలోచనతోని భరద్వాజ్ గారు కూడా ఒక్కరికే సస్పెన్షన్ ఇచ్చి ఇంకొకరికి ఇవ్వలేదు. ఇక్కడ కుట్రకోణం జరుగుతుంది. ఇక్కడ కంపల్సరీ సుకుమార్ గారి పాత్ర కనబడుతుంది, ఇక్కడ కంపల్సరీ భరద్వాజ్ పాత్ర కనబడుతుంది. కనాటప్పుడు మరి అలాంటప్పుడు వన్ సైడ్ జరుగుతుంది కదా, కుట్ర జరుగుతుంది కదా. అంత పేరున్న వాళ్ళు మాట్లాడితే ఇరుపక్షంలో మాట్లాడి ఎవరిది న్యాయం అనేది ఇద్దరికి న్యాయం అంటే నేను ఏమంటానంటే మీ డ్యూటీ ఇద్దరిని సస్పెండ్ చేయండి. ఈ కేసు తేలిందాక ఇద్దరు ఏ షూటింగులు చేయకూడదు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్ కోర్టు రిపోర్ట్ వచ్చేదాకా ఇలాగే ఉండాలి. ఎవరికి అన్యాయం జరుగుతుంది వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత ఛాంబర్ తీసుకుంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మనం వాళ్ళిద్దరూ లేకపోయినంత మాత్రం ఇండస్ట్రీ మూసేవలసిన అవసరం లేదు. ఎందుకంటే డబుల్ పర్ఫార్మెన్స్ డాన్స్ మాస్టర్స్ ఉన్నారు, డబుల్ పర్ఫార్మెన్స్ డాన్సర్స్ ఉన్నారు, కనుక మనం వాళ్ళతో షూటింగ్స్ చేసుకోవచ్చు. కానీ ఒక్కరికి మీరు సస్పెన్షన్ చేసి వాళ్ళ కంపెనీలు ఆ అమ్మాయికి మేము ప్రోత్సహిస్తామని అల్లు అర్జున్ గారికి తప్పే, ఆ అమ్మాయికి గీతా ఆర్ట్స్ నుంచి కంపెనీ నుంచి మేము ఆఫర్స్ ఇస్తాం అనేది తప్పే. నేనేమంటున్నానంటే మీరు ఇవ్వండి, ఏది నిజ నిర్ధారణ అయిన తర్వాత మీరు కంపెనీలు ఇవ్వండి. నిజంగా ఈ విషయానికి వస్తే కేశవ కేసులో వెంటనే రెస్పాండ్ కానీ అల్లు అర్జున్ ఈమె విషయంలో ఎందుకు రెస్పాండ్? అదే అంటున్నాను. ఇప్పుడు కేశవ్ గారిది ఆ రోజు షూటింగ్ ఆగింది, ఆయన వెళ్ళారు, 5 జరిగింది, అరెస్ట్ అయ్యారు, ఇవన్నీ అయ్యాయి. అదొక సినిమా ఆగకూడదు కాబట్టి బెయిల్ ఇచ్చారు, వచ్చారు, షూటింగ్ చేసుకుంటారు. ఇక్కడ విషయంలో నేను ఏమంటున్నానంటే ఇద్దరికి న్యాయం ఎక్కడ తేలికుండా సినిమా ఆ పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇవ్వకుండా మొత్తం కోర్టు రిపోర్ట్ ఇవ్వకుండా మనం ఒకరికి వేషాలు ఇస్తున్నాము అని అంటే ఇమీడియట్లీ మనం జానీ మాస్టర్ కంపెనీలు బయటకు వెళ్ళిపోతున్నట్టే, అంటే జానీ మాస్టర్ మీద కుట్ర జరుగుతున్నట్టే, జానీ మాస్టర్ అన్యాయం జరుగుతున్నట్టే. కనుక నేనేమంటే ఇక్కడ ఏదో కుట్రకోణం దాగి ఉంది కనుక దయచేసి త్వరలోనే కుట్రకోణం బయటపడుతుంది. అల్లు అర్జున్ గారు కూడా పెద్ద మనసుతో ఒకసారి ఆలోచించాలి. సుకుమార్ గారు ఏంటంటే అమ్మాయి బాధను చూసో లేకపోతే అమ్మాయి కష్టాన్ని చూసో భరద్వాజ్ గారికి చెప్పారు. భరద్వాజ్ గారు పెద్ద మనసుగా కార్మిక నాయకుడిగా ఫెడరేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ గా ఏం చేయాలి, ఇద్దరిని ఆపి మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ దాకా ఏ షూటింగ్ లో పాల్గొనకూడదని ఇద్దరికి చెప్పాలి. కానీ ఈ కేసులో ఒకవేళ నిజంగా జానీ మాస్టర్ తప్పు ఉంది అని తేలితే ఎలాంటి శిక్ష పడుతుంది? అది ఏ శిక్ష అయినా పడినాయి అమ్మా, నేను ఆ శిక్షల కోసం మాట్లాడట్లేదు, మా ఇండస్ట్రీ కోసం మాట్లాడుతున్నా. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే, తప్పు చేస్తే ఎవరైనా అనుభవించాల్సిందే. కానీ ఇక్కడ స్వార్థం కనబడుతుంది, ఇక్కడ కుట్రకోణం కనబడుతుంది, ఇక్కడ మొత్తం ఇండస్ట్రీని బదనాం చేయడానికి వచ్చారే తప్ప 100% వాళ్ళు రిలేషన్షిప్ లో ఉండి ఈ బయటికి ఇప్పుడు విభేదాల నుంచి వచ్చి ఇప్పుడు ఇండస్ట్రీ అంత ఎలాంటిది, ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళంతా ఎలాగ వస్తారు, ఈ కమిట్మెంట్లే ఉంటాయి, ఇండస్ట్రీ అందరూ ఇండస్ట్రీ ఈ విధంగా అంటే రేపు పెళ్లిళ్ళు ఎలాగవుతాయి?
అవును. రేపు వాళ్ళ పిల్లలు బయటికి ఎలా వస్తారు? అసలు తెలుగు ఫిల్మ్ ఆ ఇండస్ట్రీ అనేది తెలుగు ఫిల్మ్ ఉంటుందో ఉండదో అనే డౌట్ ఉంటుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రేపు ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ జీవితాలు ఏంటి? ఉమ్. రేపు ఇంకొకటి కోణం బయటకు వస్తుంది. రేపు ఉన్న మొత్తం హీరోలందరూ జైల్లోనే ఉంటారు, డైరెక్టర్ అందరూ జైల్లోనే ఉంటారు. ఏ ఒక్క తప్పుడు కంప్లైంట్ ఒక అమ్మాయి ఇస్తుంది, ఆ అబ్బాయి మీద ఇష్టపడవచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగింది. అందరూ రానే ఉంటారు. షూటింగ్లు ఎక్కడ చేయాలి? మేము ఎప్పుడో జరిగినవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు పెడుతూ ఉండి ఈ రోజు జరుగుతుంటే నాకు ఇలా జరిగింది అంటే హీరోలు ఎవరు నిలబడరు, మిగలరు. అవ్వచ్చు, లేకపోతే డైరెక్టర్లు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. రేపు పొద్దున నేను చెప్తాను నామే పెట్టచ్చు అమ్మాయి, లేకపోతే ఇంకా కళ్యాణమే పెట్టచ్చు, ఎవరి మేము పెట్టచ్చు మేబీ. కానీ ఇది కరెక్ట్ కాదు. కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన 1 hour కి ఛాంబర్లు ఉన్నాయి, కౌన్సిల్లు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు ఎందుకు కంప్లైంట్ పెట్టుకో? ఇన్ని సంవత్సరాలు మోసపోయాను అని మోసగించడం ఆయనకు అలవాటే. మోసపోయాను అనేది నీ తప్పు. నువ్వు నీ స్వార్థంతో నువ్వు ఆ రాత్రి హీరోయిన్ అయిపోదామని, రాత్రి ఇండస్ట్రీలో వచ్చేద్దామని, ఏలేద్దాం అని చెప్పి సర్వస్వం నువ్వు అర్పించడానికి వచ్చి అక్కడ విభేదాలు వస్తే నేను మోసపోయానని చెప్పి మళ్ళా నువ్వు కంప్లైంట్ పెట్టి ఈ విధంగా ఇండస్ట్రీని బదనాం చేయడం కరెక్ట్ కాదు. కమిట్మెంట్స్ ఇవ్వకపోతే రారు, కమిట్మెంట్ ఇవ్వకపోతే నీకు ఒక్కదానికి క్యారెక్టర్ ఉండదు కదా, అంతే కదా. అలాంటప్పుడు నీ నిజాయితీ కావాలా? ఆ కమిట్మెంట్ నీ స్వార్థం కోసం నువ్వు కమిట్మెంట్ ఇస్తావా? చెప్పుతో ఎందుకు కొట్టలేదు? నువ్వు ఆదిపరాశక్తి ఎందుకు అవ్వలేదు? ఇది నేను అంటున్నా. మన ఇండస్ట్రీలో ఎదగటానికి ఎంత గొప్ప, మన ప్రాణాలు కూడా అంతే గొప్ప. మన జీవితం గొప్ప, మన లైఫ్ గొప్ప. మనం ఆడెవడో చెప్పాడు, ఆడెవడో వచ్చాడని ఆడిని నమ్మి మోసపోవడం కూడా మన తప్పే. కనుక ప్రతి ఒక్కరు నేను ఒకటే చెప్తున్నా, అప్పటికప్పుడు తిరగబడండి. అప్పటికప్పుడు మీ చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, మీ చేతిలో ఆయుధాలు ఉన్నాయి, మీ చేతిలో అప్పటికప్పుడు మెసేజ్లు పెట్టండి, అప్పటికప్పుడు సీటింగ్ పెట్టండి, అప్పటికప్పుడు ఛాంబర్కి పెట్టండి, లేకపోతే అక్కడ మేనేజర్కి చెప్పండి, చెప్పుతో అక్కడే కొట్టండి. లేదు అనుకుంటే ఇమీడియట్లీ మీరు సీరియస్ గా తీసుకో పోలీసులు తీసుకోకపోతే అప్పుడు చెప్పండి గవర్నమెంట్. తీసుకోకుండా ఎందుకుంటారు చెప్పండి? ఎవరో ముక్కు మొక్కం తెలియని వాళ్ళతో ఇప్పుడు కంప్లైంట్ తీసుకున్నారు కదా. పోలీసుల డ్యూటీ అది. కనుక మనం చేస్తున్న తప్పుల్ని ఇంకా మనం ఉన్న ఆడపిల్లల మీద అందరి మీద నప్పకూడదు. ఒక ఇండస్ట్రీ నాశనం అయిపోయేటట్టు ఉంటుంది. కనుక ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ బ్రేకింగ్ న్యూస్ ముందే వచ్చేస్తాయి. ఏ తప్పు జరిగినా ముందు బ్రేకింగ్ న్యూస్ వస్తాయి. ఇది మాదే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నా ఇది జరుగుతుంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది. ఉండదు అని మాత్రం నేను చెప్పను.